హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు పిల్లలకు హాలిడే ఇవ్వడం వల్ల లైబ్రరీకి వెళ్ళలేదు. సో దట్ ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. అయితే పిల్లలతోటి ప్రతిరోజు నేను వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను గూడా వెళ్ళి లైబ్రరీకి వెళ్తాను. లైబ్రరీకి వెళ్ళగానే నేను ఎలా ప్రిపేర్ అవుతాను? ఏం చేస్తాను? ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్న హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా మనతోటి ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారనేది షేర్ చేసుకుంటారు. సో దట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను యాజ్ యూజువల్‌గా పిల్లలతో పాటు లైబ్రరీకి వెళ్తాను. వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు. నేను లైబ్రరీకి వెళ్తాను. లైబ్రరీకి వెళ్ళగానే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ రీడ్ చేస్తాను. న్యూస్ పేపర్‌లో మనకు ఏదైతే అవసరం ఉందో కరెంట్ అఫైర్స్ అందులో మెయిన్ పాయింట్స్ అనేది నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకున్న తర్వాత నేను నా ప్లేస్‌కి వెళ్లి కూర్చుంటాను. కూర్చున్నాక మనకిప్పుడు ఎక్కువ టైం ఉంది కాబట్టి గురుకులాకి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను. సో దట్ ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియేట్ బుక్స్ కంప్లీట్ చేయాలనుకున్నాను. అయితే నేను వెళ్ళగానే ఫస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఇంటర్మీడియేట్ చదువుతాను. ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదువుతాను. ప్రెజెంట్ అయితే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను చదివి ఉండడం వల్ల ఇప్పుడు నాకు రివిజన్ అవుతుంది. రివిజన్‌లో నేను ఏమైతే మిస్టేక్స్ చేస్తున్నానో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ చదువుతున్నాను. ఒక లెసన్ చదివి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నా కాలేజ్ బుక్స్ అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 4 బుక్స్ ఉంటాయి. బోటనీ, జువాలజీ. ఈ 4 బుక్స్ చాలా ఇన్ డీటెయిల్‌గా చదవాలి. ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చదవాలి, రివిజన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయడానికి ఈ ఉన్న 1 ఇయర్ టైము సరిపోదు. సో, అందుకోసమని నేను చెప్పేదేంటి అనంటే, ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో, టీచర్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఉంటే, మీరు గురుకుల అయినా, మోడల్ అయినా, కేజీబీవీ అయినా, డీఎస్సీ అయినా ఏదో ఒక దాంట్లో జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు సీరియస్‌గా చదవండి. ఇంటర్మీడియేట్ చదివే వాళ్ళైతే నెగ్లిజెన్సీగా చదవకండి. చాలా సీరియస్‌గా చదవాలి. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. స్కూల్ బుక్స్ అన్నీ ఒక ఎత్తయితే ఇంటర్మీడియేట్ బుక్స్ మాత్రమే ఒక ఎత్తు. అవి మనం ఎంత చదివినా ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో, ఒకటికి 10 సార్లు రిపీట్ చేస్తూ చదవాలి. నేనైతే ఇప్పుడు నాకు ఉన్న టైంలో ఫస్ట్ ఇంటర్మీడియేట్ బుక్స్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఇయర్ జువాలజీ బుక్ స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ అయిపోయినంక నెక్స్ట్ సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ స్టార్ట్ చేస్తాను. సో, సెకండ్ ఇయర్ జువాలజీ బుక్ వచ్చేసి సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ చదవడం వల్ల, హ్యూమన్ సిస్టమ్స్ అన్నీ చదవడం వల్ల మనకు 10థ్ క్లాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ చాలా డీప్‌గా చదువుతాం కాబట్టి 10థ్ క్లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో, నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాను. ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయాక ఆ ప్లేస్‌లో వచ్చేసి మెథడ్ అనేది రీప్లేస్ చేస్తాను. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఎలా చదువుతున్నారనేది నాకు కామెంట్ చేయండి. ఈ లోపల మళ్ళీ టెట్ ఎగ్జామ్ వస్తుంది. మనం ఇంటర్మీడియేట్ బుక్స్ అనేది కంప్లీట్ చేసి పక్కకు పెట్టేసుకుంటే రివిజన్ అవుతూ ఉంటుంది. అయితే టెట్ రాగానే టెట్‌కు ప్రిపేర్ అవుతూ మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత టెట్ అయిపోయినంక యాజ్ యూజువల్‌గా డీఎస్సీకి, గురుకులకి కలిపి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి రివిజన్ చేస్తే మనకు వచ్చే నోటిఫికేషన్‌లో జాబు సాధించగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ టైమ్ వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకనంటే ఒక ఆహ్, టీచర్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న యాస్పిరెంట్‌ని నేను. నాలాగా ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా కొంత మోటివేషన్ అవుతుందన్న ఉద్దేశంతోటి నేను వీడియోస్ చేస్తున్నాను. సో, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఉన్న టైము హౌస్ వైఫ్స్ అయితే మెయిన్‌గా ఉన్న టైంలో మీ టైం అనేది ప్రిపరేషన్‌కు కొంత టైం అనేది కేటాయించండి. 1 అవర్, 2 అవర్స్ కాకుండా మినిమము 5-6 అవర్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మనం రేస్‌లో ఉండగలుగుతాము. మనకంటే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేనైతే చాలా వరకు వెనకబడి ఉన్నాను.
నేను ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. ప్రాక్టీస్ చేయాలి. సో, మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఆహ్, జీకే కరెంట్ అఫైర్స్ కూడా అంటే జీకే గూడా స్టార్ట్ చేశాను. నేను ఈవినింగ్ వచ్చాక పిల్లలను చూసుకోవడము, హోంవర్క్ చేయించడం అయిపోయినంక నాకు 9-11 టైమ్ 2 అవర్స్ దొరుకుతుంది. ఆ టైంలో నేను జీకే అనేది స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నాకు జీకే మీద అవగాహన ఎక్కువ లేదు. సో, ఇప్పుడు నేను జీకే మీద గూడా అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతోటి రోజుకొక 2 అవర్స్ జీకే కూడా చదువుతున్నాను. మీరెలా ప్లాన్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. జీకే కూడా ఏ విధంగా చదవాలనేది కూడా కామెంట్ చేయండి. నాకు జీకే మీద అంత అవగాహన లేదు. ఇంటర్మీడియేట్ స్కూల్ బుక్స్ అంటే నేను ఆల్రెడీ చదివి ఉన్నా కాబట్టి రివిజన్ అయితే చేయగలుగుతున్నాను. దాంట్లో గూడా బిట్స్ అనేది ఎక్కువ పెట్టలేకపోతున్నాను. ఆ బిట్స్ చాలా వరకు నాకు మిస్టేక్స్ అయితున్నాయి. అంటే నాకు ఈ ఉన్న అంటే ఉన్న 1 ఇయర్‌లో నేను కంప్లీట్‌గా పర్ఫెక్ట్ అవ్వడానికి నా వరకైతే నేను టైం సరిపోదు అని అనుకుంటున్నాను. అంటే నేను ఆహ్, హ్మ్. సో, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు టైమ్ పాస్ చేయకుండా, టైమ్ వేస్ట్ చేయకుండా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. మనకు ఆల్రెడీ 2026లో 6 నెలలు గడిచిపోయాయి. ఇంకొక 6 మంత్స్ ఉన్నాయి. ఈ 6 మంత్స్ 2027, 28 సో, 27, 28లో మనకు డీఎస్సీ లేదా గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి గానీ, టైమ్ వేస్ట్ మాత్రం చేయకండి.